నమస్తే వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. కొత్త వారంలోకి అడుగు పెట్టేశామండి. సరికొత్త రుచుల్ని ఆస్వాదించాలి, కొత్తగా ట్రై చేయాలి అనుకునే మీలాంటి వారందరి కోసమే ఒక చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో నేను సిద్ధంగా ఉన్నాను. మరి ఏ ప్రాంతపు రుచుల్ని మనం ఆస్వాదించబోతున్నామో తెలుసా? మహారాష్ట్ర వంటకాన్ని మనకు పరిచయం చేయడానికి మన సెట్కు విచ్చేశారు స్నేహ గారు. మరి ఆలస్యం చేయకుండా ఆహ్వానించేద్దామా స్నేహ గారిని? ప్లీజ్ వెల్కమ్. హలో మాధురి గారు. హాయ్ స్నేహ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మహారాష్ట్ర నుంచి వచ్చారా మీరు? లేదండి, బోర్న్ అండ్ బాటప్ మాది హైదరాబాదే. కాకపోతే మా వీళ్ళందరూ మహారాష్ట్ర. ఓకే, ఇంట్లో ఏ లాంగ్వేజ్ మాట్లాడుకుంటారు? మరాఠీ మాట్లాడుకుంటారు. పుట్టి పెరిగింది ఇక్కడే అయినా కూడా మరాఠీ. ఓకే, ఎలా ఉన్నారనడానికి ఏమనాలి? కసాహే. నేను చాలా బాగున్నానని చెప్పడానికి మీ చానాయ్. కసకహే మీ చానాయ్. నేర్చుకున్నారా? నోట్స్ రాసుకోండి. ఇండియన్ కిచెన్ చూసే వాళ్ళు వంటలతో పాటు అక్కడ లాంగ్వేజెస్ కూడా మనం నేర్చుకుందాము. ఒకేసారి బాగా మేము ఫుల్ నాలెడ్జబుల్ పర్సన్స్ అయిపోతాం అనమాట. మల్టీలింగ్వల్ లాంగ్వేజెస్ అన్ని మాట్లాడి మీలాంటి వాళ్ళందరి ద్వారా. అవును. సో స్నేహ, మరి చక్కగా మహారాష్ట్రియన్ వంటకాలతో నువ్వు రెడీగా ఉన్నావా? రెడీ అండి. వంటలు చేస్తావా నువ్వు? బాగా చేస్తాను అని ఎవరు చెప్తారు నువ్వు బాగా వంట చేస్తావని? మీ ఇంట్లో ఎవరు ఇస్తారు కాంప్లిమెంట్? ఇంట్లో అందరు ఇస్తారు. అందరు ఇస్తారా? బలవంతంగా ఇప్పించుకుంటావా? లేదు, ఇస్తారా? సరే, ఇప్పుడు నేను ఇస్తాను. ఇదే జెన్యూన్ కాంప్లిమెంట్ అన్నమాట. ఓకే, దృష్టిలో పెట్టుకుని బాగా చేసి నన్ను ఇంప్రెస్ చేయి. సరే, ఓకేనా? సో ఫస్ట్ ఏ వంటతో స్టార్ట్ చేద్దాం మనం? సో మహారాష్ట్రన్ స్పెషల్ మసాలా బాత్ చేయబోతున్నాను. మసాలా బాత్. వంటల గురించి ఐడియా లేని వాళ్ళకి మసాలా బాత్ ఏంటి, మసాలాతో స్నానాలు చేయిస్తారా ఏంటి అని చెప్పేసి అనిపిస్తుంది. ఇలాంటిది ఎప్పుడన్నా నీకు సందర్భం ఎదురైందా? మోస్ట్లీ చాలా కదా. ఎందుకంటే ఎవరైతే తెలుగు వాళ్ళు ఉంటారో నా ఫ్రెండ్స్, వాళ్ళు అనుకుంటారు. సో ముందుగా ఏ వంటతో స్టార్ట్ చేద్దాం మనం? సో ఈ రోజు మహారాష్ట్రన్ స్పెషల్ మసాలా బాత్ చేయబోతున్నాను. మసాలా బాత్. నీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా? మసాలా బాత్ అని చెప్పగానే ఏంట్రా మసాలాలతో స్నానాలా అని చెప్పేసి తెలుగు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకుంటారు. ఓకే, మసాలా బాత్. అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామా అండి మసాలా బాత్. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. మసాలా బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మరి స్నేహ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేయడమేనా? ఫస్ట్ ఆన్ చేయండి. ఓకే, సో ఫస్ట్ దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్. సో ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఏం చేస్తూ ఉంటావు స్నేహ నువ్వు? నేను ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో యాజ్ ఎ ప్రమోటర్గా వర్క్ చేస్తాను. ఓకే, అంటే నీ జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది? సో లైక్ దట్ ఈస్ కంప్లీట్లీ ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ అనమాట. సో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కోసం ప్రమోట్ చేయడం. ఓకే, సో ఎలా ప్రమోట్ చేస్తారు? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, కాలింగ్, సో పుష్ మెసేజెస్ ఉంటాయి, మెసేజెస్ చేయడం అలా. ఓకే, మీకు టార్గెట్ ఏమైనా ఉంటుందా? లేదు, టార్గెట్ బేస్డ్ అయితే కాదు. అది కొంచెం రిలీఫ్. ఓకే, ఆయిల్ వేడైనట్టుంది. నెక్స్ట్ ఏం వేస్తారు? సో దీంట్లో కొద్దిగా ఆవాలను వేసుకుందాం. ఓకే, ఆవాలు వేసుకున్నాం తర్వాత సో కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. సో దీంట్లోనే పోపులోనే కొద్దిగా కొత్తిమీర, టేస్ట్ బాగుంటుంది కాబట్టి. నెక్స్ట్ దీంట్లో మన దొండకాయలను వేసుకుంటాం. అంటే ఓన్లీ దొండకాయలతోటే చేసుకుండేదా? ఇది ఎనీ వెజిటేబుల్? ఎనీ వెజిటేబుల్. యాక్చువల్లీ మసాలా బాత్ అనగానే దీంట్లో ఆల్ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. బట్ నేను ఈరోజు కొంచెం స్పెసిఫిక్గా ఓన్లీ దొండకాయలు మాత్రమే తీసుకున్నాను. సో దట్ మనకు ఫ్లేవర్ అనేది బాగా తెలియడానికి. ఒక్కొక్క వెజిటేబుల్లో ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటుంది. సో అన్ని వేసుకుంటే ఆల్ మిక్స్ అయిపోతుంది. ఒక్క దాందే మనం తెలియాలంటే ఒక్కొక్క వెజిటేబుల్. మోస్ట్లీ అయితే దీంట్లో అన్ని వెజిటేబుల్స్ వేసుకొని చేసుకుంటారు. అలాగే దీంట్లో సో దీంట్లో ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. పసుపు కొద్దిగా, అలాగే రెడ్ చిల్లీ పౌడర్,
గ్రీన్ చిల్లీస్ ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ నేను చూసి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం అది రోస్ట్ అయిపోయింది కాబట్టి దాంట్లో పచ్చి కొబ్బరి తురుము వేసుకుందాం. పచ్చి కొబ్బరి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మహారాష్ట్ర వంటల్లో కూడా పచ్చి కొబ్బరి వాడుతుంటారా? చాలా వాడతారు. మోస్ట్లీ మహారాష్ట్రన్ రెసిపీస్లో ఆలు అండ్ పోహే ఇస్ వెరీ ఫేమస్. ఆలు అండ్ వెజిటేబుల్స్లో అయితే పచ్చి కొబ్బరి ఇలా కొత్తిమీర చాలా ఎక్కువగా యూస్ చేస్తారు. మీకు ఎక్కడ చూసినా ప్రతి రెసిపీలో కనిపించేది ఒకటి ఆలు కనబడుతుంది, ఇంకోటి వచ్చేసి పల్లీలు కనబడతాయి. దీంట్లో ఒకటి స్కిప్ చేశాను అనమాట. ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనం కాజు వేసుకుంటాం. సో ఇప్పుడు దీంట్లో సాల్ట్ యాజ్ పర్ టేస్ట్. అంటే రైస్ కి కూడా సరిపడా వేసేస్తున్నావా సాల్ట్? అవును. నెక్స్ట్ సో దీని తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది ధనియాలు, జీలకర్ర, లవంగాలు అలాగే దాల్చిన చెక్క పౌడర్ అన్నమాట. సో ఇదే ఈ మసాలా బాత్కి ఉన్న మసాలా. ఓకే, ఇదే సీక్రెట్ అన్నమాట. అవును. సో ఇది మనం కొంత ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. సో అసలైన సీక్రెట్ మసాలా ఎస్ వేసేసుకుందాం. సో దీని స్మెల్తోనే మన పక్కింట్లో వాళ్ళకి తెలిసిపోతుంది ఈరోజు మనం మసాలా బాత్ ఏదో స్పెషల్ చేస్తాం. ఓకే. కానీ మన తెలుగు వాళ్ళు తిన్నంత స్పైసీనెస్ వేరే ఎవరు కూడా తినరు కదా, మనమే ఎక్కువ తింటాం. అవును. సో ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ కడిగేసి సోక్ చేసి పెట్టుకున్న రైస్ అన్నమాట దీంట్లో యాడ్ చేస్తాం. సో ఈ రైస్ అనేది ఆయిల్లో కాస్త ఫ్రై అవ్వాలి. అంటే స్పెసిఫిక్ గా ఇది ఈ రైస్ తోటి చెయ్యాలి అన్నది ఏమన్నా ఉంటుందా? అలా ఏం లేదు, ఏ రైస్ తోనైనా చేసుకోవచ్చు. బాస్మతి రైస్ అయితే బాగుంటుంది. ఇప్పుడు దీనికి తగ్గట్టు వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. వాటర్ జగ్లో ఉంటుంది. సో 1 బౌల్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2 బౌల్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసేసుకున్నట్టే మనము. అన్నీ వేసుకున్నట్టే. ఇప్పుడు దీన్ని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 to 10 minutes చాలు. స్నేహ ఎంతవరకు వచ్చిందో చూద్దామా? మసాలా బాత్ రెడీ అయిపోయింది. సో వాటర్ మనం క్వాంటిటీ బట్టి వేసుకున్నాం కాబట్టి బాగా చక్కగా ఉడికిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసుకుందాం. బౌల్లోకి తీసేసి మెయిన్ అంతా కూడా మసాలాలోనే ఉంటుంది కదా ఇది. అవును. సో వేరే వెజిటేబుల్స్ లైక్ ఆలు, కాలీఫ్లవర్, బీన్స్, క్యారెట్ ఇవన్నీ వేసుకోవచ్చు. ఓకే. ఏమన్నా గార్నిషింగ్? సో పైనుంచి కాస్త కొబ్బరి తురుము అలాగే
చూసారు కదా, వేడివేడిగా మసాలా బాత్ రెడీ అయిపోయింది. మరి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మసాలా బాత్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, దొండకాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, పసుపు చిటికెడు, కారం 1/2 టేబుల్ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, నానబెట్టిన బియ్యం 1 కప్పు. మసాలా బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, దొండకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, పసుపు, కారం, పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు, ఉప్పు, గరం మసాలా, నానబెట్టిన బియ్యం వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకుని చివరిగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి కొబ్బరి తురుము, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా బాత్ రెడీ. మసాలా బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? టేస్ట్ చేద్దాం. కమ్ ఆన్, అటాక్. స్పైసీగా ఉంది, చాలా బాగుంది. అవును, అండ్ మన సాల్ట్ అదంతా కరెక్ట్ గా సెట్ అయిపోయింది. కొబ్బరి తురుము వేయడం వల్ల కూడా సో తినేటప్పుడు మనకి ఆ కొబ్బరి ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంది. కొబ్బరి ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతుందండి. మరి చాలా టేస్టీ మసాలా బాత్ ఎలా చేసుకోవాలో మాకు నేర్పించేసావు. మరి నెక్స్ట్ ఏమంటే పరిచయం చేయబోతున్నావు? నెక్స్ట్ వంట వచ్చేసి దడిపే పోహా. దడిపే పోహా, పేరు చాలా వెరైటీగా ఉంది ఇది. అవును. ఓకే, ఇదేంటి? ఇది ఏమన్నా స్నాకా, బ్రేక్ఫాస్టా? పోహా వచ్చిందంటే ఏంటిది? ఇది వచ్చేసి స్నాక్ ఐటమ్ అన్నమాట. నేర్చుకుందామా అండి మరి దడిపే పోహా? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. దడిపే పోహే తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. పేరు మాత్రం భలే వెరైటీగా ఉంది, దడదడలాడిస్తున్నట్టు ఉంది. కానీ చాలా ఈజీగా సింపుల్ రెసిపీ అనుకుంటా ఇది. అవును, చాలా ఈజీ. స్టార్ట్ చేద్దాం మరి. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇదిగో. సో దీంట్లో ఫస్ట్ గా ఆనియన్స్ వేసుకుందాం. దెన్ కొద్దిగా షుగర్, 1 టేబుల్ స్పూన్ షుగర్. ఓకే. 1 స్పూన్ పంచదార వేసుకుందాం. అలాగే ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా. కానీ ఈ విధంగా చేసుకునే పోహా అయితే ఫస్ట్ టైం చూడడం. అవును. సో మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా. వీటిని అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. పోహా అంటేనే మనకి ఏదైనా బ్రేక్ఫాస్ట్ లోకి లేదంటే ఏదైనా స్నాక్ లోకి తినడానికి బాగుంటుంది. ఇది కాస్త పంచదార ఇవన్నీ వేయడంతో తీయగా ఉంటుంది కదా. అవును, కాస్త తీయగా ఉంటుంది. మనకు పార్క్ లో అలా రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ లో ఎలా అయితే దొరుకుతుందో ఆ స్టైల్లో ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఇది కాస్త పక్కన పెట్టేసుకొని, సో నేను దడిపే పోహే అన్నాను కదా, దడిపే అంటే నానబెట్టడం అన్నమాట. సో దీన్ని కంప్లీట్ గా నానబెట్టకుండా కాస్త వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. ఓహో. ఎక్కువగా వేయకుండా ఇలా. అంటే ఇవన్నీ సగం తడిచి సగం తడవనట్టు ఉండాలి. అన్నిటిని మిక్స్ అయ్యేటట్టు ఇలా. ఆ క్రంచీనెస్ తెలియాలేమో అయితే. సాఫ్ట్ క్రంచీగా ఉండాలి. సో ఇది కాసేపు నానేంత వరకు మనం పోపు వేసుకోవాలి. అది లోపల ఇది వేసేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేస్తున్నా. సో దీంట్లో కొద్దిగా ఆయిల్. కానీ రెగ్యులర్ గా చేసుకునే పోహా కంటే ఇది కాస్త ఈజీగా అనిపిస్తుంది. అవును, చాలా ఈజీ. అండ్ కొన్ని ఇంగ్రీడియంట్స్ తోనే చేసుకోవచ్చు. అవును.
అది కూడా ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ పోపు ఒకటే కదా మనం పెట్టుకుంటే చాలు. సో దీంట్లో కొద్దిగా ఆవాలు, యాక్చువల్లీ గ్రీన్ చిల్లీస్ పచ్చిమిరపకాయలు మనము దీంట్లోనే డైరెక్ట్గా వేసుకోవచ్చు, కాకపోతే స్పైస్ ఎక్కువ అవుతుంది కాబట్టి తినలేము, కాబట్టి నేను పోపులో వేస్తున్నాను. మోస్ట్లీ అయితే అలాగే దాంట్లోనే వేసేస్తారనమాట పచ్చివి. కొన్ని పచ్చిమిర్చి ఏంటంటే మనకి కారం అనిపించవు ఎంత తిన్నా కూడా. అవును, అలాంటివి వేసుకుంటే ఆ పచ్చిమిర్చి తిన్న ఫీల్ కలుగుతుంది, అందులో ఉండే పోషకాలు కూడా అందుతుంది. కాస్త కారం ఎక్కువ అనిపిస్తే తీసి పక్కన పెట్టేయడమే. సో నెక్స్ట్ వచ్చేసి పల్లీలు. ఓకే, పోహాలో ఖచ్చితంగా పల్లీలు ఉండాల్సిందే. అవును, పోహా మనం అంటే తెలుగునాట చేసుకునే ఉప్మాలు వీటన్నిటికీ కూడా ఖచ్చితంగా పోపు తాలింపు అంటే పల్లీలు ఉండాల్సిందే. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పు. అమ్మ, నాన్న, నువ్వు, ఇంకా ఎవరెవరు ఉన్నారు సిబ్లింగ్స్? బ్రదర్ ఉన్నారు అండ్ అలాగే అక్క ఉంది. బ్రదర్ అన్నావు అంటే పెద్ద చిన్న? నీకంటే పెద్ద. ఓకే, అన్నయ్య, అక్క. అక్క. ఓ లాస్ట్ మనమేనా? ఓకే, ఆటలు బాగా సాగుతాయి అయితే లాస్ట్ వాళ్ళకి. బాగా బాగుంటుంది కదా మామూలుగా అంటే ఒక్కళ్ళు ఇద్దరు, కానీ మీరు ముగ్గురు ఉన్నారు. అవును. సో చిన్నప్పుడు ఎలా ఉండేది మీరంతా కూడా అల్లర్లు? అల్లరి నేనే బాగా ఎక్కువ చేస్తాను. సో మిగతా మా అక్క కానీ అన్నయ్య కానీ అంత అల్లరి ఏం చేయరు, వాళ్ళిద్దరూ సైలెంట్. సో దీంట్లోనే కొద్దిగా కరివేపాకు. అంతేనా? ఇంకా అంతే. ఇది కొద్దిగా రెడ్ కలర్లో చేంజ్ అవుతే పల్లీలు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ మనం ఇది మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో ఈ పోపుని యాడ్ చేసేసుకోవాలి. ఓహోహో. సో షుగర్ వేసాం కాబట్టి షుగర్ ఇప్పటికల్లా మెల్ట్ అయిపోయి ఉంటుంది. సో నెక్స్ట్ ఇందులో మనం నానబెట్టుకున్న పోహా. ఎంత ఈజీగా ఉందో, ఇది ఒక మంచి స్నాక్. అంతే అంతే. అలాగే డైట్ చేసే వాళ్ళకి ఈ ఈవినింగ్ ఉన్న స్నాక్ అది ఇది తినేస్తూ ఉంటారు కదా, సో అలా కాకుండా కడుపు ఫుల్ అయ్యేటట్టు ఉండాలి, అలాగే అందులో పోషకాలు ఉండేటివి ఏమన్నా తినాలి అనుకున్నప్పుడు పోహా మించింది అయితే ఇంకొకటి లేదనే చెప్పాలి కదా. అండ్ మహారాష్ట్రన్ స్టైల్లో మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ అనగానే పోహా చేస్తారు, లేదంటే సుశీలా అని చేస్తారు. సుశీలానా? సుశీల అంటే మా దాంట్లో అమ్మాయి అని అర్థం. అమ్మాయి. మీ దాంట్లో అదొక బ్రేక్ఫాస్ట్ ఐటమ్ అని అర్థమా? ఓకే, సో ఆల్ మిక్స్ రెడీ అయిపోయినట్టే అయితే. రెడీ అయిపోయింది. సో ఫైనల్లీ దీంట్లో కొద్దిగా కొత్తిమీర. ఓకే, స్నేహ రెడీ అయిపోయిందా దడిపే పోహా? రెడీ అయిపోయింది. ఓకే, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. గ్రీన్ అండ్ వైట్ కలర్ లోనే ఉంటుంది అన్నమాట ఇది. అంటే కొద్దిగా పోపులో పసుపు వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. అటుకులు మెత్తగా నానబెట్టుకుంటే మళ్ళీ లుక్ ఉండదేమో కదా, సో ఇలా కాస్త నానబెట్టినట్టు అలా. సో మనం దీన్ని నార్మల్ వాటర్తో కాకుండా కోకోనట్ వాటర్తో నానబెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇదేదో బాగుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి మీరైతే కోకోనట్ వాటర్ తోటి. ఇప్పుడైతే మనం రెడీ చేసేసుకున్నాము దడిపే పోహా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. దడిపే పోహా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పంచదార 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మకాయ 1, అటుకులు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. దడిపే పోహా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, పంచదార, ఉప్పు, నిమ్మరసం వేసి ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో అటుకులు తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి తడిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు, పల్లీలు, కరివేపాకు వేసి వేయించుకుని ముందుగా కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల మిశ్రమంలో ఈ పోపు మిశ్రమం వేసి తర్వాత తడిపి పెట్టుకున్న అటుకులు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలిపి చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే దడిపే పోహా రెడీ.
దడిపే పోహా తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే. తిను. మంచి టైం పాస్. మనకేంటంటే అటుకులు మరీ తడిచిపోయినాయి అనుకోండి, సో సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి వెంటనే తినేసి నామలేస్తాం. ఇది మంచి పంటికి ఎక్సర్సైజ్. కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి బాగా తిని నవిలి తింటాం అన్నమాట. చాలా బాగుంది. మనం స్వీట్ యాడ్ చేసాం కదా, పంచదార. సో దానివల్ల ఒక చక్కటి బాగుంది టేస్ట్, ఫ్లేవర్ చేంజ్ అయ్యింది. చాలా బాగుంది. అండ్ అలాగే ఆనియన్స్ మనం పచ్చి వేసుకున్నాం కాబట్టి దాని ఫ్లేవర్ వేరేలాగా చాలా బాగుంది. సో చక్కగా ఒక మంచి స్నాక్ ఐటమ్గా మనం ఇంట్లో తయారు చేసి పిల్లలకు పెట్టచ్చు. మీరు ట్రై చేయండి. సో స్నేహ, టేస్టీ మహారాష్ట్రీయన్ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, మహారాష్ట్ర వంటకాల్లో భాగంగా స్నేహ మనకు నేర్పించిన 2 టేస్టీ మహారాష్ట్రియన్ డిషెస్ చాలా బాగున్నాయండి. ఒకటి వచ్చేసి మసాలా భాత్, అలాగే దడిపే పోహే. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాల్టి మహారాష్ట్రియన్ స్పెషల్ వంటకాలు. రేపు కూడా మరో 2 చక్కటి రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.